అరణ్య పర్వంలోని కౌశికుని ధర్మవ్యాధుని వృత్తాంతం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ధర్మరాజు మార్కండేయునితో, మహర్షి, నాకు గొప్ప పతివ్రతల గురించి వినాలని ఉంది. సంతానం కొరకు తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువ కష్టపడతారు? తల్లిదండ్రుల పట్ల పుత్రుని బాధ్యత ఎలాంటిది? తక్కువ జాతిలో పుట్టిన ధార్మికులు పొందే లోకాలను పొందడమెలా అన్నవి నాకు సవివరంగా వినిపించండి అని అడిగాడు. ధర్మరాజు అడిగిన దానికి మార్కండేయుడు, ధర్మజ, తల్లి బిడ్డను నవమాసాలు కడుపున పెట్టుకుని మోసి ప్రాణాలకు లెక్క చేయక ప్రసవిస్తుంది. తండ్రి సంతాన క్షేమం కోరకు శ్రమించి డబ్బు సంపాదించి యజ్ఞయాగాదులు దానధర్మాలు లాంటి కార్యాలను నిర్వర్తిస్తుంటాడు. కనుక తల్లిదండ్రులు ఇరువురు సంతానం కొరకు సమానంగా కష్టపడతారు. తల్లిదండ్రులు తమ కుమారుడు ధర్మవర్తనుడై తమ పట్ల వినయ విధేయతలు ప్రదర్శించాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చిన పుత్రుడు ఉత్తముడై ధనం, కీర్తి గణించి ఉత్తమ లోకాలను పొందగలడు. ఏ స్త్రీ భర్తను సేవించడంలో ఆసక్తి కలిగి ఉంటుందో ఆమె యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాన్ని పొందగలదు. ఉదాహరణకు నీకు కౌశికుని వృత్తాంతాన్ని చెబుతాను విను అన్నాడు. పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, ఎన్నో యజ్ఞయాగాదులను చేశాడు. ఒకరోజు అతను ఊరి బయట చెట్టు క్రింద కూర్చుని వేదాలను వల్లిస్తున్న సమయంలో ఒక కొంగ అతని మీద రెట్టవేసింది. కౌశికుడు ఆగ్రహించి ఆ కొంగ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపుల తీక్ష్ణతకు ఆ కొంగ మాడి చనిపోయి కింద పడింది. కౌశికుడు అది చూసి కలతపడి, అయ్యో, నేను ఎంత నిర్దయగా ఈ కొంగను చంపాను, నా పాపానికి నిష్కృతి లేదు అని విలపించాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది. ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి భిక్ష వేయడానికి పాత్రను సిద్ధం చేస్తున్న సమయంలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తకు అభ్యంగన స్నానం చేయించి భోజనం పెట్టి అతని కాళ్ళు వత్తే సమయంలో భిక్షకు వచ్చిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆమె ఒక పాత్రలో అన్నం తీసుకొని వచ్చి భిక్ష వేయడానికి రావడం చూసిన కౌశికుడు కోపించి, ఏమీ ఇంత గర్వమా? నన్ను చూసి వెంటనే పొమ్మంటే పోదును కదా, ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేసి అవమానించావు అని అడిగాడు. అయ్యా, మీకు భిక్ష తెచ్చేటప్పుడు నా భర్త వచ్చాడు. ఆయనకు పరిచర్యలు చేసి వచ్చేసరికి నాకు ఆలస్యం అయింది, ఓర్పు వహించండి అన్నది. కౌశికుడు, నీకు ఇంత గర్వమా? బ్రాహ్మణులు లోకవంద్యులు, బ్రాహ్మణుల కంటే భర్త ఎక్కువ. సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వారి ఆగ్రహానికి గురైతే లోకాలు భస్మం కాగలవు అన్నాడు. ఇల్లాలు, అయ్యా, బ్రాహ్మణుల మహిమ నాకు తెలియనిది కాదు. వాతాపిని జీర్ణం చేసుకున్నది, సముద్ర జలాలను త్రాగరానివిగా చేసినది, దండకారణ్యంని తగులబెట్టినది మొదలైన ఎన్నో మహత్తర కార్యములను చేసిన బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలను తెచ్చుకుంటానా? నాకు భర్తే పరమదైవం. అతని కంటే స్త్రీకి ఉత్తమ ధర్మం లేదు. బ్రాహ్మణోత్తమ, మీకు ఆగ్రహం ఎక్కువ అని నా పాతివ్రత్యం మహిమతో తెలుసుకున్నాను. కోపం, మోహం మనిషికి ప్రథమ శత్రువులు. వాటిని జయించిన బ్రాహ్మణులు ఉత్తములు కాజాలరు. మీరు మీపై రెట్టవేసిన కొంగను దహించిన విషయం నేను ఎరుగుదును. ఇంద్రియాలను జయించినవాడు, అహింసను కలిగినవాడు, సత్యవ్రతములను ఆచరించినవాడు, సకల జనులయందు సమభావం కలిగినవాడు, గురువులను పూజించేవాడు, ధర్మవర్తుడు అయిన బ్రాహ్మణుడు పూజనీయుడు కాగలడు. సత్ప్రవర్తన, వేదాధ్యయనం లాంటి ఉత్తమ కర్మలే బ్రాహ్మణ సంపదలు. ధర్మం బహుసూక్ష్మమైనది. నేను స్త్రీని, నాకు వివరముగా తెలియదు. నీకు తెలుపగలవాడు మిథిలా నగరంలో ఉన్నాడు. అతని పేరు ధర్మవ్యాధుడు. అతడు ఒక కిరాతుడు. అతడు సత్యవ్రతుడు, సద్గుణ సంపన్నుడు, ధర్మవర్తనుడు, మాతాపితలను పూజించేవాడు. అతని దగ్గరకు పోయి ధర్మం గురించి తెలుసుకో. నీవు సాధ్యాయనపరుడివే కాని సూక్ష్మధర్మములను ఎరుగవు. నేను చెప్పిన దానిలో అపరాధము ఉంటే నన్ను మన్నించు అన్నది. కౌశికుడు, అమ్మా, నీ వలన నాకు జ్ఞానోదయం అయినది, నాకు మనశ్శాంతి లభించినది అని చెప్పి మిథిలకు ప్రయాణమయ్యాడు. కౌశికుడు ఆ పతివ్రత మహిమకు అచ్చెరువు నుండి ఆమెను దూషించినందులకు పశ్చాత్తాపపడ్డాడు.
మిథిలకు చేరుకుని కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు. అది చూసి కౌశికుడు అసహ్యించుకుని ఒక ప్రక్కకు ఒదిగి నిలబడ్డాడు. బ్రాహ్మణుని చూసి ధర్మవ్యాధుడు అతని దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించి, మహానుభావ, ఆ మహాపతివ్రత నిన్ను నా వద్దకు పంపిందా? చాలా సంతోషం, రండి మా ఇంటికి పోదాం అని చెప్పి కౌశికుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పతివ్రత పంపిన విషయం ధర్మవ్యాధునికి ఎలా తెలిసిందోనని ఆశ్చర్యపోయాడు. కౌశికుడు ధర్మవ్యాధుని చూసి, అయ్యా, మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు, ఇలాంటి వృత్తి స్వీకరించి జీవహింస చేయడం ధర్మమా అని అడిగాడు. అందుకు బదులుగా ధర్మవ్యాధుడు, అయ్యా, బ్రాహ్మణులకు స్వాధ్యాయనం, తపస్సు, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము పరమధర్మము, క్షత్రియులకు ప్రజారక్షణ, దండనీతి ధర్మము, శూద్రులకు సేవించడం ధర్మము, మృగమాంసమును విక్రయించడం నా ధర్మము. మిథిలా నగరాధీశుడైన జనకుడు ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరతాడు. స్వధర్మం ఆచరించని వాడు కొడుకైనా అతను శిక్షార్హుడే. కనుక నేను నా ధర్మాన్ని ఆచరిస్తున్నాను, కానీ నేను జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను. నేను గురువులను, దేవతలను, అతిథులను పూజిస్తాను. సత్యమును, శౌచమును ఆచరిస్తూ అణకువతో ఉంటాను. బంధువులను ఆదరిస్తాను. ఏకపత్ని వ్రతుడను. అసూయ లేదు, కోరికలు లేవు. ఇతరులలో దోషం ఎంచను. ఉపవాస నియమములతో ఆహారాన్ని తీసుకుంటాను. పొగడ్తలకు లొంగను, తెగడ్తలకు కృంగను. అందువలన హీనకులంలో పుట్టినా నిర్మలంగా జీవిస్తున్నాను. అడిగావు కనుక చెప్పాను, కానీ నన్ను నేను కీర్తించుకోవడం తగదు. నీవు నా వద్ద ధర్మసూక్ష్మం తెలుసుకోవడానికి వచ్చావు కనుక చెబుతాను విను అన్నాడు. కౌశికుడు ధర్మవ్యాధుని, అయ్యా, శిష్టాచారముల గురించి వివరిస్తారా అని అడిగాడు. ధర్మవ్యాధుడు, దానము, సత్యము, ధర్మము, మంచితనము, కోపాన్ని త్యజించి ఇంద్రియ నిగ్రహము, సదా ఆనందంగా ఉండటము, వేదాధ్యయనము, డాంబికత్వము లేకుండుట, యజ్ఞము, నిరాశ, దైన్యము దరిచేరనీయకపోవడము, అసూయను, అహంకారాన్ని వదలడము, సత్ప్రవర్తన, తీర్థయాత్రలు చేయటము, మితభాషణ, పారిశుభ్రము, అశ్రిత రక్షణ మొదలైనవి శిష్టాచారములు అని పెద్దలు చెప్పారు. అసూయను విడిచి సత్ప్రవర్తనతో జీవించడంలో గల హాయి ఇతర మార్గాలలో జీవించే వారికి ఉండదు. కనుక శిష్టాచారాలను పాటిస్తూ, గురువులను గౌరవిస్తూ, వేదాధ్యయనం చేస్తూ, కామము, మోహము, క్రోధము అనే మొసళ్ళలో ఉన్న సంసార సాగరాన్ని చెరగని ధైర్యము అనే నావ మీద పయనించి దాటగలిగిన వాడు ధన్యుడు. మహాత్మా, అహింస అన్ని ధర్మాలలో ఉత్తమమైనది. దానిని సత్యముతో చేర్చి ఆచరించాలి. వేద సమ్మతాలు, శాస్త్ర సమ్మతాలు, శిష్టాచారాలు అన్ని ధర్మములు 3 విధములుగా వర్ధిల్లుతూ ఉంటాయి. వేదాధ్యయనం చేసిన వాడు శిష్టాచార మార్గంలో ప్రయాణించి బుద్ధి అనే మేడను అధిరోహించి మోహము అనే ఊబిలో కూరుకోకుండా వారిని చూసి నవ్వుకుంటారు. మహాత్మా, నేను చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించారు. నేను సమాధానం చెప్పాను. ఏది హింస, ఏది అహింస అని చెప్పడం ఎవరి తరమూ కాదు. ప్రాణి పుట్టుకకు, మరణానికి అతడు చేసిన కర్మలే కారణము. చంపేవాడు కేవలం నిమిత్త మాత్రుడు. పండ్లు, వేర్లు, ఔషధాలు, శాకములు, జంతువులు ప్రాణులకు ఆహారముగా భగవంతుడు ఏర్పరిచాడని వేదాలు చెబుతున్నాయి. పూర్వం శిబి తన మాంసాన్ని డేగ రూపంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చి పుణ్యం సంపాదించలేదా? రంతిదేవుడు వేల కొలిది ఆవులను వధించి సంతర్పణ చేసి పుణ్యలోకాలను సాధించలేదా? వేదాలు చదివిన వారు యజ్ఞయాగాలు చేస్తూ పశువధ చేస్తారు కదా. పితృకార్యాలలో, దైవ కార్యాలలో మాంసాహారాన్ని ఉంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషివాక్కు చెప్పలేదా? రైతులు నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి కనుక అది హింస కాదా? మానవులు నడిచేటప్పుడు కాళ్ళ కింద పడి అనేక జీవులు నశించడం హింస కాదా? నీరు, భూమి, ఆకాశం జీవులతో నిండి ఉన్నది. మనిషి చేసే ప్రతి కర్మలో అహింస అనే కార్యము ముని వృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు తాము అహింసను ఆచరిస్తున్నామని భ్రమపడుతూ ఉంటారు. వారు భుజించే ఆకులు,
పండ్లు, కందమూలములలో కూడా జీవం ఉంది కదా. కనుక ఈ లోకంలో హింస చేయని వాడు లేడు. కనుక తెలిసిన జీవులను హింసించకపోవడమే అహింస. ధర్మం పలు విధాలు, దాని సూక్ష్మం గ్రహించడం చాలా కష్టం. కనుక వేదవిహితమైనది, పెద్దలు చెప్పినది, మునులు ఆచరించేది గమనించి ధర్మ నిర్ణయం చేయడం ఉత్తమం. ఇవన్నీ చెప్పిన ధర్మవ్యాధుడు కౌశికుడిని తన జననీ జనకులకు పరిచయం చేశాడు. తన తల్లిదండ్రులకు పరిచర్య చేయడం వల్లే తనకి పరిజ్ఞానం లభించింది అని చెప్పాడు. తనకు ప్రత్యక్ష దేవతలు తమ తల్లిదండ్రులేనని అన్నాడు. వారికి ఎల్లప్పుడూ సేవ చేస్తానని చెప్పాడు. పుణ్యం కోరే గృహమేది? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని అర్చించి సంతోషపరచాలి అని అన్నాడు. కౌశికుడు వెంటనే గుడ్డివారైన ఆయన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి శుశ్రూష చేసి వారి శోకాగ్నిని ఆర్పాలని సలహా ఇచ్చాడు ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు చెప్పిన విధంగా నడుచుకుంటానని, తన తల్లిదండ్రులకు సపర్యలు చేసి తన జన్మ ధన్యం చేసుకుంటానని అన్నాడు కౌశికుడు. కౌశికుడు కోరిక ప్రకారం ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు అతడికి. గత జన్మలో తాను చేసిన పొరపాటుకు బ్రాహ్మణముని శాపానికి గురై ఈ జన్మలో శూద్రుడిగా జన్మించానని చెప్పాడు. అయినా తనకు పూర్వజన్మ పరిజ్ఞానం ఉన్నదని, తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుడతానని అన్నాడు. చెడు ప్రవర్తన కలవాడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ శూద్రుడి కంటే అధముడేనని, సత్యాన్ని పలికే ధర్మాత్ముడు శూద్ర కులంలో పుట్టినప్పటికీ అతడు సద్బ్రాహ్మణుడేనని అన్నాడు కౌశికుడు. ఆ తరువాత కౌశికుడు ధర్మవ్యాధునికి ప్రదక్షిణా నమస్కారములను చేసి అతడు వీడ్కోలు తీసుకుని తన స్వస్థానానికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులకు శుశ్రూష చేసి తరించాడు.